బ్రేక్ వల్ల కొంచెం మళ్ళీ విశ్వక్గా మారడానికి టైం దొరికింది. ఓకే, సో ఆకాంక్షతో మాట్లాడడం, మేము మాట్లాడింది ఏమైనా అర్థమవుతుందా మీకు? గ్రీక్ అండ్ లాటిన్ లా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నారు అని కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, బట్ ఐ విల్ ట్రై. అవునా? I used to watch. తెలుగు హీరోయిన్ అవ్వాలనా? No, I mean Bollywood also. That interview record అయింది. Both. So what do you think of his? He is an outstanding actor. I think he starts living the character, which is something I really look up to when I. Yeah, and that's very very inspiring. So after watching all those mass, heroic kind of films, and suddenly Vishwak appears as Laila in front of you. So what was your reaction? I mean, first time when I saw him, I didn't recognize him. I thought it's some lady sitting actually, and my team was like, "This is Vishwak," and that's when I was like, "Oh wow, he's really now gotten into his character." But he looked very beautiful. Tough competition for me. of course, టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు. తర్వాత మీకు హీరోగా కంటే లైలాగా కూడా చాలా ఆఫర్లు వచ్చేలాగా ఉన్నాయి మీకు. షాప్ ఓపెనింగ్స్ పిలుస్తారా? ఇదేదో బాగుంది యాక్చువల్లీ. డిస్గైస్ లో వెళ్ళిపోయి లైలాగా. యా, అంటే ఎక్కువ అట్లా అట్లా వర్కౌట్ అయితే కూడా హ్యాపీ. ఇప్పుడు ఏంటి మరి పింకీ మోడల్ కి? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా పుట్టిన 2 years తర్వాత తెలుగు ఫిల్మ్ హీరో అవ్వాలనా? అనుకోలేదు, చిన్నప్పుడు అయితే అనుకోలేదు. లైలాతో పని చేయాలని ఎప్పుడు అనుకున్నారు? లైలాతో పని చేయాలని ఫస్ట్ నేనేం అనుకోలేదు, వాళ్ళే అనుకున్నారు. ఓకే, సో ఆఫీస్ నుంచి కాల్ నేను యూజువల్లీ గెటప్ లో ఉండి నా పాత ఫ్రెండ్ 12 years నుండి ఫ్రెండ్, నాకు చిన్నకున్నప్పుడు ఫ్రెండ్, గెటప్ లో ఉండి ఏంటి అని చెప్పి నార్మల్ భుజం మీద చేసి తిరుగుతుంటాం కదా. నువ్వు అట్లా చెయ్యకు, నాకు డైజెస్ట్ అయితే లేదు, కొంచెం చూసి ఉండు నాతో అంటుంది. మనం అలవాటు ప్రకారం ఏంటి అని చెప్పి చేసి తిరిగేస్తున్నావు, అట్లా తగులుతున్నావు, నువ్వు చూసుకో నాకు నువ్వు అనుకొని. వాళ్ళకి ఎంత వద్దన్నా కూడా లాంగ్ హెయిర్, ఆ స్మెల్ కూడా మొత్తం కొంచెం అమ్మాయి పర్ఫ్యూమ్ అవి వస్తాయి కదా, హెయిర్ ది సంథింగ్ వస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎంత మారిపోయారు అది బర్దాష్ అయితే లేదు వాళ్ళకి. నేను నార్మల్ ఫ్రెండ్సే కదా అని వాళ్ళు మాత్రం నన్ను ఫ్రెండ్ లా చూడట్లేదు గెటప్ లో ఉన్నప్పుడు. కానీ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న ఒక ఫ్రెండ్ ని సడన్ గా గెటప్ లో చూడడం అంటే అది ఫస్ట్ రియాక్షన్ కావాలి నాకు. ఫస్ట్ రియాక్షన్ లుక్ చేసినప్పుడే చూసిన, టెస్ట్ టైం లోనా? టెస్ట్ ఓకే, అప్పుడే చూస్తే ఏమనిపిస్తున్నారు చూసినా ఫస్ట్ టైం చూసిన. మాకు మళ్ళీ ఆ రియాక్షన్ కావాలి. అంటే వావ్ అని ఏమనిపించలే, కొత్తగా అనిపించింది చూసిన. ఓకే, అడిగి తప్పు చేసినప్పుడు అట్లాగా వావ్ అంటే డిఫరెంట్ గా అయితే అనిపించింది. అంతా చూసి ఫస్ట్ టైం కదా లైవ్ చూడడం, డిఫరెంట్ గా అనిపించింది. కానీ పింకీ మోడల్ లైలాతో ప్రేమలో పడ్డా? నేనేంటి జెండర్ అందరికీ మార్చేస్తాను. నేను ప్రేమల వల్లే పడాల్సిన వాళ్ళు పడ్డారు చాలా మంది. బయట ఎలాగో జరుగుతుంది చాలా, స్క్రీన్ లో కూడా. కానీ నేను టీజర్ అది చూసినప్పుడు మీరు లాస్ట్ లో ఆ డైలాగ్ అది చెప్తారు కదా, అఫ్ కోర్స్ వాయిస్ అది పర్ఫెక్ట్ గా సింక్ అయింది, సెట్ అయింది. బట్ ఆన్ సెట్స్ వాయిస్ కి అటైర్ కి మీకు చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది? వాయిస్ మేము విశ్వక్ వాయిస్ తోటే చేసాం షూటింగ్. అదే అంటున్నా, he is in that beautiful Laila getup and his voice is Vishwak. మాడ్యులేషన్ చేస్తుండే మరి డైరెక్ట్, మరి ఆ గొంతుతో చేయం కదా, మాడ్యులేషన్ తోనే చేస్తుండే పర్ఫార్మెన్స్. అది ఎట్లా ప్రాక్టీస్ చేశారు? నేను దూరం వచ్చేసాండి, ఇప్పుడు నాకు డిసెంబర్లో అయిపోయింది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. మీరు Feb 14th వరకు మాకు లైలా కూడా వీటితో చేస్తున్న ప్రమోషన్స్. లైలా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు గాడ్జిల్లా సినిమా చూసినప్పుడు గాడ్జిల్లాతో ఇంటర్వ్యూ చేస్తారా మీరు? చెప్పండి, గాడ్జిల్లాని ఇట్లా టికెట్ కొనుక్కొని పోయి చూడాలి. గాడ్జిల్లా బయటకు వచ్చి తిరగదు కదా, అది గాడ్జిల్లా మాకు. మీరు ఆ గాడ్జిల్లా టికెట్ కొని చూడాలి. సరే, ఓకే. కానీ సాహు గారే విశ్వక్ని అనుకుని అప్రోచ్ అవ్వడం అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే రామ్ నారాయణ గారు కూడా అన్నట్టు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ గారు. అసలు మీకు ఆయన ఐడియా రావడం ఒక ఎత్తు, అండ్ ఆయనతో ఇది వర్కౌట్ అవుతుందని అనుకోవడం ఒక ఎత్తు. సో ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఏం లేదండి, ముందు ఒక లేడీ గెటప్ వేయాలన్నప్పుడు
గెటప్ వేసినప్పుడు కూడా అందంగా కనిపించాలి కదా. కరెక్టే, కానీ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే లేదు, ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది ఏంటంటే డెఫినెట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడని నమ్మకంతోనే వెళ్ళాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే తను ట్రై చేయడానికి ముందు ఉంటాడు. అందరు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయరు. ఇందాక చెప్పినట్టు తను ఏంటంటే తన కొత్త రోల్ ఉన్నా ఏదన్నా సరే నేను చేస్తాను, నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది. అందుకనే మనకు కూడా ఏంటంటే అలా ఉన్న హీరోలతో వెళ్తాం వల్ల మనకున్న దానికన్నా అవుట్పుట్ బాగా వస్తుంది, మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నాకు ఆ రోజు తను చెప్పినట్టు చాలా భయపడ్డాడు యాక్చువల్గా. మేము కూడా ఏముందిలే లేడీ గెటప్ అండి అన్నట్టే అనుకున్నాం ఫస్ట్. కానీ ఆ రోజు 1-2 డేస్ చాలా ఇబ్బంది పడ్డాడు. అన్నీ తీసేటప్పుడు అన్నీ నాకు చెప్తా ఉంటారు కదా. సో అది ఒక షాక్ ఫ్యాక్టర్ కదా వాళ్ళకి కూడా. సో బట్ తనే కన్విన్స్ అయ్యి లేదు మనం చేద్దాం ఛాలెంజ్గా తీసుకోవటం కూడా గ్రేట్. అందరు చేయరండి, దాంట్లో డౌటే లేదు. ఈ సినిమా డెఫినెట్గా తిను లేకపోతే సినిమానే లేదు చెప్పాలంటే. విశ్వక్ లేకపోతే సినిమా లేదు. నువ్వు చేయాలనుకోవడం కూడా గ్రేట్ అన్నయ్య సబ్జెక్టు. నువ్వు ఆడింది బెట్టే పెద్ద అంటే ముందు మన ఆడియన్స్ ఏదైనా కొత్తది దే వాంట్ ఇట్ వస్తే అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తా అనే ఒక గట్ ఫీలింగ్తోనే వెళ్ళాం. కానీ బట్ రిస్క్ ఉంది అంటే మనం కూడా చేయం కదా. అంటే రిస్క్ ఇస్ దేర్. బట్ ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ చూస్తారు ఏదైనా కొత్త అని. మన పక్క సినిమాలే వేరే సినిమాలే చూస్తున్నారు బాగుంటాయి. అలాంటిది మన హీరో సినిమా ఏదో కొత్తగా ట్రై చేశాడంటే రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి. దాంతోనే చేసాం అన్నమాట. బట్ ఇందాక నేను వి ఫర్ విశ్వక్ సేన్ గారు వర్స్టాలిటీ అన్నాను కదా, షైన్ స్క్రీన్స్కి కూడా అది వర్తిస్తుందండి. ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ షైన్ స్క్రీన్స్ నుంచి వస్తూ ఉంటాయో. సో ఐ థింక్ మీరు ఆ రిస్క్ టేకర్ బేసిక్గా. భగవంత్ కేసరి తెలుస్తుంది వెయిట్ చేస్తే లేదు లేదు, అండ్ యూ మేక్ ఇట్ వర్క్. అది షైన్ స్క్రీన్ స్పెషాలిటీ అని చెప్పాలి. హోప్ఫుల్లీ ఒకటి తీసుకున్నాం. ఆల్రెడీ వర్క్ అయిపోయింది, ఇంక మీరు చూడడానికి ఇక్కడ ఆల్రెడీ సో మెనీ యునో ఫెల్ ఇన్ లవ్ విత్ లైలా కాబట్టి ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. లైలా గెటప్ చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా. ఆ, ఫస్ట్ హ్యాపీ మీ ఇద్దరం. అవునా? మేము మెయిల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు. అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గెటప్. అప్పటిదాకా చేయలేదు. అంటే అప్పుడే తీసేస్తే మళ్ళీ పెరిగినట్టు అప్పటిదాకా అసలు టెస్ట్ చేయలేదు. కళ్ళు మేకప్ ఓకే ఓకే. సో అప్పుడు ఫస్ట్ లైలా గెటప్ చూసాక మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ మీ ఇద్దరమే. సెట్ ఇంకా సినిమా సెట్ అనుకున్నాను. అంటే అప్పుడు దాకా తెలియదు కదండి, ఎక్స్పెరిమెంటే కదా మేము చేసింది కూడా. ఎలా ఉంటుంది ఏంటి, ఆయన కోఆపరేట్ చేశారు, అది ఎలా వస్తుంది ఏంటి వీ డోంట్ నో. యా, అంటే మరి అలా అంత పర్ఫెక్ట్గా ఫస్ట్ షాట్లోనే నీట్గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? అంటే నాకు యాక్టింగ్కి అయితే మ్యాక్సిమము నేను తిరిగిన అవర తిరుగుళ్ళన్నీ యూజ్ అవుతున్నాయండి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరు చేసిందల్లా ఒకటి. కాలేజ్లో స్కూల్లో వాళ్ళని ఇళ్ళని ఎక్కిరియడం, వాళ్ళ లెక్క నడవడం, వాళ్ళ లెక్క చేయడం, అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో మా అక్కని ఎక్కిరించిన, మా మమ్మీని ఎక్కిరించిన, ఇప్పుడు స్కూల్లో ఉన్న గర్ల్స్ని ఎక్కిరిస్తుండే. ఒక్కొక్కలా నడుస్తారు కదా గర్ల్స్, వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో. వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అట్లా, వాళ్ళు ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పుకుంటా ఫుల్ ఎక్కిరిస్తుండే. ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే. ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా తను ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఏం తీసుకోవచ్చు అని? తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి. అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా, కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా ఉండే. సో ఆమెది ఫెమినైన్, ఆమె కంటే ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటా సినిమాలో. సో తీసుకోవడానికి ఏం లేకపోయింది. నన్ను చూసే ఇవన్నీ ఆమె చేయాలి ఇంకా.